శ్రీమన్నారాయణం. శ్రీవ్రత మహోత్సవంలో భాగంగా ఈరోజు 19వ రోజు గోపికలు నీలాదేవిని ఆ అమ్మతో పాటుగా పవనించి ఉన్నటువంటి ఆ యొక్క స్వామి యొక్క దశను గూర్చి వర్ణిస్తూ చాలా సౌందర్యంగా ఉన్నటువంటి ఈ యొక్క వర్ణనాతీతంతో కూడుకున్నటువంటి ఈ యొక్క పాశ్రమట భగవంతుణ్ణి పొందడం కొరకై అమ్మ ద్వారా స్వామిని పొందుతూ ఉంటాం. ఇక్కడ గోపికలందరూ కూడా అర్థించేసరికి ఆ స్వామి వెళ్ళి ద్వారం తీద్దాము అని చెప్పేసారంటే ఆ అమ్మ ద్వారం తీయకుండా ఉండాలి అని చెప్పేసని తన కనుసైగలతో స్వామి వెళ్ళకుండా చేసిందట. చేసి తన యొక్క వక్షశీమ మీద స్వామిని పడుకోబెట్టుకుందట. మరి అమ్మ వెళ్దామని అయ్యో గోపికలందరూ కూడా అర్థిస్తున్నారే, వెళ్ళి ఆ ద్వారాన్ని తెరుస్తాను అని చెప్పేసని ఆ యొక్క అమ్మ వెళ్తుంటే ఆ స్వామి వెళ్ళకూడదు అని చెప్పేసని దగ్గరికి చక్కగా లాక్కొని మంచం మీద పడవేసుకొని ఆ అమ్మ పడుకున్న తర్వాత అమ్మ మీద పడుకొని ఉన్నట్ట స్వామి. అటువంటి ఆ సౌందర్యాన్ని ఇక్కడ గోపికలందరూ కూడా కీర్తిస్తున్నారట. అంతేకాకుండా ఆ యొక్క సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ యొక్క పరమాత్మ అతన్ని పొందడానికి, అతని అనుగ్రహం కలగడానికి ఏ విధంగానైతే తానే ఒక ఉపాయంగా ఉండి తానే ఒక ఉపేయాన్ని కూడా కలగజేస్తూ ఆ మంత్రం అనేటువంటి ద్వారా స్వామి సౌలభ్యంగా అందరికీ ఏ విధంగానైతే లభిస్తూ ఉంటాడో ఆ రకంగానే ఇక్కడ గోపికలు చేసేటువంటి యొక్క వ్రతనిష్టలో ఆ స్వామి పొందడం కొరకై పర అనేటువంటి వాయిద్యాన్ని వారికి ఇస్తానని చెప్పని స్వామి చెప్పడం జరిగింది. దానికోసమని గోపికలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ స్వామి అమ్మనిద్దరు కూడా కీర్తిస్తూ ఆ పవలించినటువంటి స్వామిని కీర్తిస్తున్నారు. ఆ లోపల ఒక కాంతి అనేటువంటి వెదజల్లుతుందట. గోపికలందరూ కూడా ఇంకా స్వామి లేకపోయేసరికి ఆ నీలాదేవి కూడా మేలుకోకపోయేసరికి గోపికల యొక్క ద్వారాన్ని కవాటానికి ఉన్నటువంటి ఆ యొక్క రంధ్రం నుంచి లోనికి చూశారట. చూసేసరికి అక్కడ లోపలట కుత్తు విలక్కెరియ కొట్టు కాల్ కట్టిన్ మేల్ మెత్తెండ్ర పంచశేనెత్తిన్ మేలేరి, చుట్టూ కూడా 5 దీపాలతోటి కలిగినటువంటి పెద్ద పెద్ద దీపాలు కలిగినటువంటి ఒక గుత్తి దీపం కలిగి ఉందట ఆ ఇంట్లో. ఆ వెలుతురులో స్వామి అమ్మ ఇద్దరు కూడా పవనించినటువంటి ఆ యొక్క దశ కనిపిస్తుందట గోపికలకి. ఆ 5 దీపాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపజేసేటువంటివి. ఒకటి శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలు, తర్వాత ఆగమములు అనేటువంటి యొక్క 5 ఏవైతే ఉంటాయో ఆ 5 కూడా ఈ యొక్క 5 దీపాలకు సమానమైనటువంటివి. అందుకే ఈ 5తోనే భగవంతుడు మనము పొందగలుగుతూ ఉంటాం. భగవంతుని కూడా ఆ యొక్క శృతి ద్వారా భగవంతుని మనం మననం చేసుకోవడం ద్వారా, తర్వాత ఆ భగవంతుని మననం చేసుకొని ఉచ్చరించడం ద్వారా, తర్వాత ఆ ఇతిహాస పురాణ గాథలని కూడా మనం తెలుసుకోవడం వల్ల, తర్వాత ఆగమం అనేటువంటి ఆ యొక్క పద్ధతిలో స్వామిని ఏ విధంగా అర్చింప చేయాలి, ఏ విధంగా స్వామిని పూజింప చేయాలి, స్వామికి ఏ విధంగా ఉపచారాలు కలిగింప చేయాలి అనేటువంటి దాని ద్వారా, తర్వాత వేదముల ద్వారా ఈ రకంగా భగవంతుణ్ణి మనం పొందడానికి ఈ యొక్క 5 దశలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క 5 దశలు కూడా ఈ యొక్క 5 గుత్తి దీపాల్లో ఉన్నటువంటి 5 దీపాలుగా ఉన్నటువంటి వాటి మధ్యలో పవలించి ఉన్నట్ట స్వామి. అటువంటి ఆ యొక్క స్వామిని ఆ గుత్తి దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉన్నటువంటి సమయంలో పవలించినటువంటి ఆ యొక్క స్వామిని ఇక్కడ మేలుకొలుపుకుంటున్నారట. అంతేకాకుండా మెత్తెండ పంచశేనెత్తిన మేలేరి, మెత్తనైనటువంటి చక్కని పరుపు మీద పవలించినటువంటి స్వామి అట. కువలయా పీఠం అనేటువంటి ఆ యొక్క ఏనుగుని సంహరించి దానికి ఉన్నటువంటి ఆ యొక్క దంతాలను తీసుకొచ్చి ఈ యొక్క మంచానికి 4 కోళ్ళుగా తయారు చేశాట స్వామి. ఆ యొక్క ఆ కువలయాపీఠం అనేటువంటి దానికి తీసుకొచ్చినటువంటి దాని ద్వారానే ఈ యొక్క మంచం అనేటువంటి తయారు చేయడం జరిగిందట. మరి అటువంటి మంచం మీద మెత్తనైనటువంటి పరపట చక్కనేటువంటిది. అంటే ఆ యొక్క పరుపులో కూడా కర్తృత్వంలో అహంకారము, భోక్తృ అహంకారం పోవుట, జ్ఞాతృత్వంలో అహంకారం పోవుట, శేషత్వంలో అహంకారం పోవుట అనేటువంటి వాటి ద్వారానే ఆ యొక్క కలుగుతూ ఉంటాయట. వీటి ద్వారానే మనం పొందుతూ ఉంటాము. అందుకోసమని ఆ యొక్క దీపం ప్రమాణములు, తర్వాత ఇక్కడ ఆ పవలించినటువంటి దశలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాణంలో గోపికలందరూ కూడా ఆ స్వామిని పొందుతూ ఉంటారు. అందుకే ఇక్కడ
ఈ కనిపించేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 4 విధములుగా 4 అర్థాలు వచ్చేటట్టుగా ఉన్నటువంటి వీటిల్లో ఆ భగవంతుడు పవలించి ఉన్నట్ట. మనకు ఉన్నటువంటి వేదములు 4 ఏ విధంగానైతే ఉన్నాయో ఆ యొక్క 4లో వేదములతో కట్టబడి వేదముల చేత మంత్రముల చేత కూడా ఆ స్వామి అనునయించేటువంటి వాడు కాబట్టి ఆ స్వామిని ఇక్కడ గోపికలందరూ కూడా కీర్తిస్తున్నారట. మెత్తండ పంచశీనెత్తిన మేలేరి. ఆ పరపుకు ఉండేటువంటి లక్షణం ఎలా ఉండాలట అంటే ఆ పడకకి వేసవి కాలంలో చల్లదనాన్ని కలిగింపజేసేటట్టుగా ఉండాలి, శీతాకాలంలో వెచ్చదనం కలుగుతూ ఉండాలి. వేసవి కాలంలో చల్లగా ఉండాలి, శీతాకాలంలో వెచ్చగా ఉంటూ ఉండాలి. తర్వాత రెండవది పరిమళం అనేటువంటిది వెదజల్లుతూ ఉండాలి. మూడవది తెల్లదనము కలిగి ఉండాలి. నాలుగవది విస్తృతంగా ఉండాలి. ఐదవది మెత్తదనం కలిగి ఉండాలి. ఈ యొక్క 5 దశలు కలిగినటువంటిదే అక్కడ స్వామి పవలించినటువంటి ఆ యొక్క పాడుపుకు ఉన్నటువంటి లక్షణాలట. అలాగే అక్కడ ఉన్నటువంటి 5 దీపాలు కూడా అందుకోసమనే ఈ యొక్క బ్రహ్మప్రాప్తి మనకు పొందడం కొరకై ఆ 5 రకాలైనటువంటి దాని మీద పవలించి ఉన్నటువంటి వాడట స్వామిట. కొత్తులర్ పొంగుజల్ లప్పిన్నై కొంగై మేల్ వైత్తు కిడందు మలర్ బాబావాయ్ తిరువాయ్. గుత్తులు గుత్తులుగా వికసించినటువంటి ఆ యొక్క పువ్వులు కేశంలో ధరించినటువంటి యొక్క నీలాదేవి యొక్క స్తనముల మీద పవలించినటువంటి స్వామిట. మరి 1, 2 పుష్పాలు కాదట, గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి ఆ యొక్క పుష్పాలన్నీ కూడా తన యొక్క శిఖలో చక్కగా బంధింపచేసి ఆ యొక్క సువాసన వెదజల్లుతూ ఉంటే ఆ యొక్క సువాసన వెదజల్లుతున్నటువంటి సమయంలో ఆ యొక్క వక్షసీమ మీద పవలించున్నటువంటి ఆ యొక్క స్వామి అని గోపికలందరూ కూడా పలుకుతూ ఉన్నారట. ఆ పువ్వులు తరచగానే ఆ పువ్వుల వల్ల ఆ అమ్మకు అందం అనేటువంటిది ఏర్పడింది. ఆ నీలాదేవి ధరించడం వల్ల ఆ పువ్వులో ఉన్నటువంటి శక్తి దాని యొక్క పరిమళాన్ని ఇంకా వెదజల్లుతూనే ఉంటుందట. అంతటి పుష్పాలు కలిగినటువంటి అవన్నీ కూడా. మరి అంతేకాదు మైత్తడంగిన్నినాయ్, చక్కని కాటుకచే విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి దానా. ఆ యొక్క పుష్పాలు పెట్టడం వల్ల ఆ గొప్ప సౌందర్యం వల్ల అమ్మ యొక్క ముఖం అనేటువంటి కూడా చక్కగా వికసిస్తూ ఉంటాడ. అంతేకాకుండా ఆ కళ్ళకు కూడా చక్కగా కాటుకను ధరించేసినటువంటి ఆ యొక్క అమ్మ ఆ కరుక ధరించడం వల్ల ఆ కన్నులు కూడా విశాలంగా కనబడుతున్నాయట. అటువంటి విశాలు కలిగినటువంటి ఆ నేత్రాలు కలిగినటువంటి అమ్మ అని గోపికలందరూ కూడా స్తుతిస్తున్నారు. నీవు మనాల ఎత్తనే బోధం తూలేసి ఒట్టాయిగాన్. అమ్మా, నీవు నీ యొక్క ఒక క్షణమైనను నిద్ర నుండి మేలుకొననియవు కదా. నీ పురిని ఎప్పుడు అలాగే పౌలించుకునేటట్టుగా చేస్తూ ఉంటాం. అలా ఎప్పుడు లేస్తే ఎక్కడ ఆ యొక్క స్వామి వెళ్ళిపోతాడో అని ఆ విరహాన్ని భరించలేనటువంటి నువ్వు ఎత్తరయ్యలు పిరివాత్తగిల్లా యార్ తత్వముండు తగవే. ఎక్కడ స్వామి లేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఎవరికి ఏమి అనుగ్రహించడం కోసం వెళ్ళిపోతాడో అని చెప్పేసి ఆ విరహంలో నీవు భరించలేకుండా ఉంటావు. కాబట్టి నీ స్వరూపంతో నీ యొక్క నయనానందంతో ఆ యొక్క స్వామిని అలాగే బంధింప చేస్తూ నీ యొక్క సౌందర్యంతో స్వామిని ముగ్ధుని చేసి నీ వక్షసీమ మీద అలాగే పవనించుకొని ఉంచావమ్మ స్వామి. అలా కాకుండా మాకందరికి కూడా నాయకురాలమైనటువంటి వారు నువ్వు. మాకు ఆ యొక్క స్వామి తర్వాత నీ యొక్క అనుగ్రహం కలిగితేనే మాకు స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా లేచి వచ్చి ఆ యొక్క ద్వారాన్ని తెరవాలమ్మా. ఆ ద్వారాన్ని తెలిసినట్లయితే మేము స్వామిని అర్థించుకుంటాము అని ఆ గోపికలందరూ కూడా ఆ యొక్క పాశ్రంలో ఈరోజు ఆ యొక్క నీలాదేవి యొక్క సౌందర్యాన్ని స్తుతిస్తూ ఆడి పాడారట గోపికలందరూ కూడా. మరి రేపటి రోజు పాశ్రంలో గోపికలు ఏ విధంగా స్వామిని కీర్తించుకుంటారో రేపటి రోజు పాశ్రంలో మనం చూసుకుందాం. జై శ్రీమన్నారాయణ.